హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో వస్తే లైక్ చేయండి. ఈరోజు మా బాబు బర్త్డే, అందుకని ఈ బియ్యం సేమియా పాయసం చేశాను. నేనైతే ఇలానే చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. దానికోసం ముందుగా ఒక 20 మినిట్స్ ముందు సగ్గు బియ్యాన్ని కడిగి నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అదే గిన్నెలోకి కొద్దిగా నెయ్యి వేసి ఒక కప్పు సేమియా వేసి ఈ సేమియాని వేయించాలి. ఇలా కలుపుకోవాలి. ఈ సేమియా కొద్దిగా వేగేంత వరకు చూసుకోవాలి, మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఈ సేమియా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. తర్వాత ఇవి కొంచెం ఇలా కలిపేసుకొని దీంట్లోకి నేను పాలు అనేటివి వేసుకుంటున్నాను. ఈ చిక్కటి పాలు, ఈ పాలు ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ అనేటివి వేసుకోవాలి. ఎందుకంటే ఉడికితే ఇంకొంచెం దగ్గరకు వస్తుంది, చిక్కబడుతుంది బాగా. అందుకని కొద్దిగా ఎక్కువగానే వాటర్ అనేటివి వేసుకోవాలి, చిక్కటి పాలు కాబట్టి. తర్వాత ఇలా మొత్తం కలిసేటట్లు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ నుంచి తర్వాత దీంట్లో రుచికి సరిపడా చక్కెర అనేది వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ చక్కెర వేసి ఒక 2 మినిట్స్ నుంచి ఈ చక్కెర కరిగేంత వరకు కడిగిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే సగ్గు పాయసం రెడీ. మీరు ఇలానే చేస్తారా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.